Hi viewers, welcome to Sahiti's class. So now we have to discuss about molecular representations. So in the previous class we had to completed wedge representation and Fisher projection formula. So now we have to discuss about Newman representation. Okay, Newman representation. So see here. So Newman representation means, according to this Newman, see the molecule along the CC single bond. ఓకే, ఏదైనా ఒక మాలిక్యూల్ ఉంటే సిసి సింగిల్ బాండ్ ప్రకారం చూడండి. అబ్జర్వర్ కెన్ సీ ఓన్లీ ఫ్రంట్ కార్బన్. ఎప్పుడైనా అబ్జర్వర్ ఫ్రంట్ కార్బన్ మాత్రమే చూడగలుగుతాం, బ్యాక్ కార్బన్ని చూడలేం కాబట్టి. సో ఫ్రంట్ కార్బన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాట్, బ్యాక్ కార్బన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. సో ఫ్రంట్ కార్బన్ని ఎలా డ్రా చేయమంటున్నాడు? ఒక డాట్ లాగా డ్రా చేయమంటున్నాడు. బ్యాక్ కార్బన్ ఎట్లా డ్రా చేయమంటున్నాడు? ఒక సర్కిల్ లాగా డ్రా చేయమంటున్నాడు. దిస్ ఈజ్ ఫ్రంట్ కార్బన్, దిస్ ఈజ్ back carbon. Okay, keep on the lines with 120 degrees bond angle separation between any two groups. సో దీనిపైన ఎట్లాగో ఒక 3 గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటిని అంటే మనం 120 degrees బాండ్ యాంగిల్లో ఉంచండి అంటున్నాడు. అంటే ఇలా ఏ బి సి అన్నట్టు, అంటే ఇంకో కార్బన్ పైన కూడా ఏ బి సి ఇలా. సో దిస్ ఈజ్ ఎక్లిప్స్డ్ ఫామ్. According to Newman, this is eclipsed form. సో దీంట్లో ఎక్లిప్స్డ్ ఫార్మ్స్ ఉంటాయి న్యూమన్ ప్రకారం, గౌషే ఫార్మ్స్, స్టాగర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్లిప్స్డ్ రాసాను, నెక్స్ట్ గౌషే. సో ఫ్రంట్ కార్బన్ ఈజ్ డాట్ అండ్ బ్యాక్ కార్బన్ ఈజ్ సర్కిల్ ఏ బి సి. దిస్ ఈజ్ వాట్ స్టాగర్డ్. This is Gaussian form. So again this front carbon is dot, back carbon is circle. So now A, B, C and A, B, C. అంటే మనం కరెక్ట్గా దేని దానికి అపోజిట్గా ఉన్నట్లయితే, ఏకి ఏ ఆపోజిట్, బికి బి, సికి సి ఆపోజిట్ ఉంటే దట్ ఈజ్ స్టాగర్డ్ ఫామ్. ఓకే, స్టాగర్డ్ ఫామ్. సో అకార్డింగ్ టు న్యూమన్ ఫ్రంట్ కార్బన్ని డాట్తోనూ బ్యాక్ కార్బన్ని ఒక సర్కిల్తోనూ డినోట్ చేయమన్నాడు. సో అట్లా డినోట్ చేస్తూ మనం ఎక్లిప్స్డ్ ఫార్మ్స్ ఉంటాయి, గౌషే ఫార్మ్స్ ఉంటాయి, స్టాగర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇలా ఈ మూడిట్లో స్టాగర్డ్ అనేది మోర్ స్టేబుల్, ఎందుకంటే సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. సో ఎటువంటి స్టీరిక్ హిండరెన్స్ ఉండదు కాబట్టి స్టాగర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎక్లిప్స్డ్. ఓకే, సో ఎక్లిప్స్డ్ అనేది వెరీ లెస్ స్టేబుల్. దిస్ ఈజ్ అబౌట్ న్యూమన్ రిప్రజెంటేషన్. ఇది న్యూమన్ రిప్రజెంటేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈజ్ సాహర్స్ రిప్రజెంటేషన్. ఓకే, సో సాహర్స్ రిప్రజెంటేషన్ ఇప్పుడు మనం చూసినట్లయితే, సో ఇన్ సాహర్స్ రిప్రజెంటేషన్ సీ ద మాలిక్యూల్ ఇన్ ద సైడ్ వే ఆఫ్ ద 45 degrees యాంగిల్. ఏదైనా మాలిక్యూల్ ఉంటే ఒక 45 degrees యాంగిల్, ఇలా ఉంటే 90 degrees అంటాం కదా. సో ఇట్లా ఒక 45 degrees యాంగిల్ లాగా చూడండి. ఏదైనా మాలిక్యూల్ ఉంటే ఇట్లా చూస్తే 90 degrees అనుకున్నట్లయితే ఇట్లా చూడండి, 45 degrees యాంగిల్లో చూడండి ఏదైనా మాలిక్యూల్ చూసినప్పుడు. ఓకే, అబ్జర్వర్స్ కెన్ సీ బోత్ ఫ్రంట్ కార్బన్ అండ్ బ్యాక్ కార్బన్. ఇలా 90 degrees చూసామనుకోండి, మనకి ఫ్రంట్ కార్బన్ మాత్రమే కనిపిస్తుంది, బ్యాక్ కార్బన్ కనిపిస్తుందా? కనిపించదు. అదే ఇలా చూసామనుకోండి ఇట్లా. ఓకే, సో ఇట్లా చూసామనుకోండి 45 degrees యాంగిల్, సో ఫ్రంట్ కార్బన్ కనిపిస్తుంది, బ్యాక్ కార్బన్ కనిపిస్తుంది. సో అలా చూడమంటున్నాడు. అంటే న్యూమన్ లాగా కాకుండా ఇతను ఇంకా కొంచెం వేరేగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో సాహర్స్. సో see here, keep the 3 lines with 120 degree separation. Again same followed by Newman's. And Sahar's representation is also a best representation for 3D molecules in the form of eclipsed, staggered and Gaussian. సో దీంట్లో ఏంటంటే ఏదైనా మాలిక్యూల్ని 45 degrees యాంగిల్లో చూడమన్నారు కదా. సో చూడండి, దిస్ ఈజ్ సాహర్స్ రిప్రజెంటేషన్ ఏబిసి. సో దిస్ ఈజ్ వాట్ ఎక్లిప్స్డ్ ఫామ్. ఇందులో అదే దీంట్లో మనం గౌషే ఫామ్ని కనుక రాసినట్లయితే చూడండి,
గౌషి అంటే ఇక్కడ అపోజిట్లో తీసుకుంటున్నాం అనమాట. ఏ ఏ బి సి బిసి, దిస్ ఈజ్ వాట్ గౌషి ఫామ్. అదే మనం ఒకవేళ స్టగర్డ్ రాయాలంటే చూడండి, అపోజిట్ తీసుకుంటాం కదా మనం, యాజ్ ఇట్ ఈజ్ అపోజిట్. సో ఏ ఇక్కడ తీసుకున్నామంటే ఇంకో ఏ కంపల్సరీ అపోజిట్, బి ఇక్కడ తీసుకున్నామంటే ఇంకో బి కంపల్సరీ అపోజిట్, సి ఇక్కడ తీసుకున్నామంటే ఇంకో సి కంపల్సరీ అపోజిట్. దిస్ ఈజ్ వాట్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఆర్ స్టాగర్డ్ ఫామ్. సో సాహర్స్ రిప్రజెంటేషన్లో దిస్ ఈజ్ స్టాగర్డ్ ఫామ్ అనమాట, అంటే న్యూమన్ రిప్రజెంటేషన్స్ అండ్ సాహర్స్ రిప్రజెంటేషన్. సో దిస్ ఈజ్ సాహర్స్ రిప్రజెంటేషన్. ఏం చేస్తున్నామండి దీంట్లో మనం ఏదైనా ఒక మాలిక్యూల్ని 45 degrees యాంగిల్ అక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉందన్నమాట, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, 2 కార్బన్స్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్. ఓకే, అర్థమవుతుందా? అక్కడ కార్బన్స్ ఉన్నాయి, వాటిని మనం క్రాస్గా కొంచెం 45 degrees యాంగిల్ ఇట్లా చూస్తున్నాం. ఇట్లా చూస్తున్నట్లయితే మనకి ఫ్రంట్ కార్బన్ బ్యాక్ కార్బన్ రెండు కనిపిస్తున్నాయి, వాటి దగ్గర ఉన్న ఆటమ్స్ గ్రూప్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఎక్లిప్స్డ్ సాహర్స్ రిప్రజెంటేషన్, దిస్ ఈజ్ గౌషి సాహర్స్ రిప్రజెంటేషన్, దిస్ ఈజ్ staggered Sahar's representation. This is about Newman representation and Sahar's representation. Again I will repeat this topic. Molecular representations are 4 types: wedge, Fisher, Newman and Sahar's. Wedge means like this, thick lines, dotted lines. Dotted lines is nothing but far away from observer. Thick line is nothing but nearer to the observer. So again Fisher, this is Fisher. Fisher means vertical line molecules or vertical line atoms. All vertical line atoms are below the plane and all horizontal line atoms are above the plane. This is Fisher projection formula. This is the difference between Fisher and Sahar's. Okay, this is the difference between Fisher and wedge. This is Fisher representation, this is wedge representation. Okay, this is Fisher representation, wedge representation. So vertical line పైన ఉన్నాయి, below the plane అనుకుంటాం కాబట్టి dotted lines తోటి, వర్టికల్ లైన్ పైన ఉన్నాయి బిలో ద ప్లైన్ కాబట్టి డాటెడ్ లైన్స్ తోటి, హారిజంటల్ లైన్ పైన ఉన్నాయి అబో ద ప్లైన్ కాబట్టి థిక్ లైన్స్ తోటి ఇక్కడ నేను డ్రా చేశాను. దిస్ ఈజ్ ఫిషర్, దిస్ ఈజ్ వెడ్జ్ రిప్రజెంటేషన్స్. అండ్ నెక్స్ట్ న్యూమన్ అనే సైంటిస్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఫ్రంట్ కార్బన్ ఏమో ఒక డాట్ తోటి, బ్యాక్ కార్బన్ ఒక సర్కిల్ తోటి డినోట్ చేసి వాటిపైన ఉండే ఆటమ్స్ని అలా ఎక్కడున్నాయో అక్కడ అట్లా ఫిలప్ చేసిన విత్ 120 degrees బాండ్ యాంగిల్. సో సీ హియర్ ఇక్కడ కూడా అంతే, అంటే ఇక్కడికి కొంచెం చేంజ్, అంటే ఏ అనేది కొంచెం రొటేషన్ జరిగినట్లయితే అన్నట్లు. సో అలా జరిగితే గౌషి ఫామ్, ఇంకా ఆపోజిట్గా ఏ అనేది చేంజ్ అయితే స్టాగర్డ్ ఫామ్. సో సాహర్స్ రిప్రజెంటేషన్ చూడండి. సో ఇక్కడ ఎక్లిప్స్డ్, దీన్ని మనం ఏదైనా ఒక మాలిక్యూల్ని 45 degrees యాంగిల్లో ఇట్లా చూస్తే 90 degrees, ఇట్లా చూస్తే 45 degrees అనుకున్నాం కదా. 45 degrees యాంగిల్లో చూడండి ఫ్రంట్ కార్బన్ కనిపిస్తుంది, బ్యాక్ కార్బన్ కనిపిస్తుంది. ఫ్రంట్ కార్బన్ బ్యాక్ కార్బన్ దగ్గర ఉన్న ఆటమ్స్ని మనం డినోట్ చేసినట్లయితే సాహర్స్ రిప్రజెంటేషన్ వస్తుంది. సో దీస్ ఆర్ ద మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఈ ఫామ్లలో మనం రిప్రజెంట్ చేయాలి అని అర్థం. అంటే ఇప్పటివరకు మనం ఇవే ఫాలో అవుతున్నాం, బట్ ఇలా అంటే మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ అనేవి మనం వెడ్జ్ రిప్రజెంటేషన్స్ ఫాలో అవుతాం, కొన్ని టైమ్స్ న్యూమన్ రిప్రజెంటేషన్ ఫాలో అవుతాం, కొన్ని టైమ్స్ సాహర్స్, కొన్ని టైమ్స్ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాను కూడా ఫాలో అవుతాం. సో అంటే ఈ మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఉండబట్టి మనం వాటిని ఫాలో అవుతున్నాం. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేసిక్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చదువుతున్నా కెమిస్ట్రీలో ఇదైతే చాలా బేసిక్ అండి. మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ అనేది తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మాలిక్యూల్ కనిపించింది అనుకోండి, ఇది ఏ రిప్రజెంటేషన్ అంటే మనం చెప్పగలిగేటట్లు ఉండాలి. దిస్ ఈజ్ సాహర్స్ రిప్రజెంటేషన్. థిక్ లైన్స్ డాటెడ్ లైన్స్ ఉన్నాయంటే అది వెడ్జ్ రిప్రజెంటేషన్ అని మనం చెప్పగలిగేటట్లు ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.